ఏవి రెడ్డి మీకు దోస్తా? నాకు తెలియదు. కేటీఆర్ దోస్త్. ఎవరు దోస్తా నాకు తెలియదు. రేవంత్ రెడ్డి ఆయన నాకు పరిచయం లేదు, ఆయన ఎవరు నాకు తెలియదు. మీరు ఆయనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఏదో పేరు చెప్పినా ఇంకో కంపెనీ ఏదో. అన్నయ్య నేను చెప్తున్నా ఒకటి, ఊకే నేను చెప్పను. ఆ ఏవి రెడ్డి అంటే ఆయన నాకు పరిచయం లేదు, ఆయన ఎవరు ఆయన ముఖం తెలియదు. ఆయనదే నడుస్తుంది, అప్పుడు ఆయనదే నడిచింది, ఇప్పుడు ఆయనదే నడుస్తుంది. అది నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ దొరుకుతారు, వాళ్ళదే నడుస్తారు. ఉన్నది మీరు అన్నట్టు వాస్తాలే. అసలు దొంగలను బయట పెడితే బెటర్, అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు కూడా ఏదో ఉస్మాన్ కుంట చెరువుని మొత్తం లేపేసిరు. 10 ఎకరాల చెరువులో 4 ఎకరాలు కబ్జా చేసి పెద్ద పెద్ద విల్లాలు కట్టి సొమ్ము చేసుకున్నారు. మీ కొడుకు డైరెక్టర్ గా ఉన్న కంపెనీ అని ఆమె చాలా నిర్దిష్టమైన ఆరోపణ చేసింది. నీకు ఇచ్చినది ఇప్పుడే చూసిన అవి రెండు చెరువులు అవి. అది ఒరిజినల్ గా రేణుక చౌదరి వాళ్ళ అమ్మమ్మది. రేణుక చౌదరి కబ్జా పెట్టింది ల్యాండ్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ఉన్నటువంటి రేణుక చౌదరి గారు వాళ్ళ అమ్మమ్మ. ఓకే. ఆమె కొనుక్కున్నది ఆమె సొంతం ల్యాండ్, అది కబ్జా పెట్టిన ల్యాండ్ కాదు. ఆవిడ చెరువు ఆమె కట్టిందా? నేను ఒక్క నిమిషం చెప్పినాక ఆవిడ వాళ్ళకి వాసవులకు అమ్ముకుంది. వాసవులు ప్రణీతులకు డెవలప్మెంట్కి ఇచ్చారు. ఓకే ఓకే. ఆ వాస ప్రణీతులు కట్టారు. ప్రణీతులు ఈ చోటు తప్పు చేయరు. మీరు రికార్డు చూసుకోండి. 10 ఎకరాల గుంట, 10 ఎకరాల ల్యాండ్ అది నేను చెప్పొద్దు, కానీ నన్ను అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పొద్దు ఎందుకంటే ఎండి చెప్తాను ఆయన. నేను ఫోన్ చేసినా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు కాబట్టి. కానీ 10 ఎకరాల గుంట ఉంటే 6 ఎకరాల ఎఫ్టేలు, 4 ఎకరాలు బఫర్ జోన్లు, అది అట్లనే ఉంది, చూసుకోండి. అంతేగాని ఏ దొరుకుతుంది కబ్జాలు పెద్ద పెద్ద బిల్డర్ మీద మాట్లాడేసి డబ్బులు వసూలు చేసుకునే సంస్కృతి నాది కాదు, నాకు కాదు. ప్రణీత్ అనే గ్రూప్ అనేటటువంటిది మా డైరెక్టర్ ఉండే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టుబట్టి మా అబ్బాయిని అందులో తొలగించిన దాకా వదలకుండా మీ అబ్బాయిని ఆ అబ్బాయి గిట కృష్ణారావు గారి అబ్బాయి గిట ఈ కంపెనీలో పెట్టుకుంటే ఈ కంపెనీలకేసి ఈ కంపెనీ మూసేపిస్తాం, మొత్తం మీకు ఎక్కడ బిజినెస్ నడవనీయమని బెదిరిస్తే నా దగ్గరకు వచ్చి అతను వచ్చి బాధపడితే నిరంతరం నేనే వద్దులే సార్, నీ మంచి కంపెనీ నడిపించుకొని నీ దగ్గర 800-900 మంది వర్కర్లు పనిచేస్తారు, అన్యాయం అయిపోతారు, నేనే వెళ్ళిపోతా అని నేనే వెళ్ళిపోయాను. మరి ఇంకొక 5 ఎకరాల గురించి చెప్తుంది కదా, రేవంత్ రెడ్డితో కలిసిపోయి ఇల్లు అన్ని ఆర్డర్స్ తెచ్చు. అదే అన్నా నేను మళ్ళీ చెప్తున్నట్టే, ఏదో చూపెట్టమన్నా. ఇప్పుడు నేను ఐడి పేరు చూపెడుతున్నాడు, నెంబర్ రా చూపెడతా, 7 చూపెడతా. ఏం సర్వే నెంబర్లు? 5 ఎకరాల సర్వే నెంబర్లు ఏం చెప్పింది? 5 ఎకరాల గురించి చెప్పింది కదా. నాకేం తెలుసు సార్, నా మీకు చెప్తున్నాను. మీరు చెప్పండి, నాకు 5 ఎకరాలు వేయడంతో ఇస్తే మంచిగా, నాకు మంచిగా ఉంటుంది, అట్లానే బాగుంటుంది. నాకు 5 ఎకరాలు కుక్కడపల్లి 5 ఎకరాలు అంటే మామూలు ల్యాండ్ కాదు కదా. నవీన్ మిట్టలు ఇల్లు తప్ప, నవీన్ మిట్టలు ఇల్లు తప్ప, ఇది జాగ తప్ప ఈ 300 అదే నా పేరు మీద ఉంటుంది ఇల్లు. ఇది మా కొడుకు పేరు మీద ఉంటుంది. ఈ నడమ అక్కడ నేను ఒక దగ్గర మా అబ్బాయి కొనుక్కోండి ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చాను. పేరు మీద కాదు, రిజిస్ట్రేషన్ కాదు. నాకున్న ప్రాపర్టీస్, నాకున్నటువంటి ఏదైతే ఎలక్షన్లో నేను అఫిడవిట్ ఇచ్చిందో చూసుకోండి. అంతకన్నా ఇంచు ల్యాండ్ ఉంటే బినామీ పేర్ల మీద కానీ, మా బామర్దుల పేరు మీద కానీ, ఇంకోళ్ళ పేరు మీద కానీ, ఇంకోళ్ళ పేరు మీద, దొంగల పేర్ల మీద ఏమున్నా నేను సిద్ధం. అంతేగాని ప్రతిసారి కబ్జా కృష్ణారావు అంటే మాట్లాడుతుందంతా కబ్జా. ఎవడు మాట్లాడితే ఆడ కబ్జాదారుడేనా? ఇది సుఖమైన అన్నట్టు మేము కబ్జాదారులమా? కబ్జాదారుడు కాడు కాబట్టే మాధవరం కృష్ణారావు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు. ప్రతి ఛానల్కి జవాబు చెప్తున్నాడు. మేము ఏదో చదువుంది, మేము హైలైట్ కావాలి, మనల్ని ఎవరు గుర్తిస్తలేరు, మేము ఇట్లా అంటే గుర్తిస్తామని అనుకుంటోళ్ళకు వాళ్ళ చరిత్ర ప్రజలు నిర్ణయిస్తాం. నేను ఒకటే విజ్ఞప్తిస్తాను, నా ప్రజలు ముఖ్యం. నేను పొద్దున లేవంగా కూడా నా ప్రజలను మొక్కినాక నా దేవుళ్ళ మొక్కేది కూడా నా ప్రజలు బాగుండాలి, నా కార్యకర్తలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని మొక్కుంటూనే నేను నా ఊగుడుపల్లి ప్రజలు. అది నా చరిత్ర. అది కూడా అల్లాన్ మొక్తా, క్రిస్టియన్ మొక్తా, మా ఫాదర్ మొక్తా, వెంకటేశ్వర స్వామి మొక్కే సీట్లో కూర్చుంటా. 6 గంటలకు వచ్చి కూర్చుంటా. నేను పనిచేసిన అందరికి వచ్చి 3 సార్లు గెలిచాను. 2 సార్లు, ఒకసారి వైస్ చైర్మన్ గెలిచాను, ఒకసారి కౌన్సిలర్ గెలిచాను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఒక్కసారి గెలిచి ఓడిపోయి తండ్రి దగ్గర కూర్చొని ఏడ్చుకుంటా ఎమ్మెల్సీ తెచ్చుకున్నాను. కానీ నేను ప్రజలతోనే గెలుస్తా, ప్రజలు వెంబడి ఉంటా. సరే, అందుకే కావచ్చు కృష్ణారావు మాట్లాడుతుండు, కేటీఆర్ మాట్లాడలేకపోతుండు. కేటీఆర్ గురించి కేటీ రామారావు వాళ్ళిద్దరు రిలేషను,
ఇప్పుడు నన్ను కేటీఆర్ గురించి పార్టీ కదా అని అడుగుతున్నా. పార్టీ అధ్యక్షుడికి మా కృష్ణారావు మాట్లాడుతుంది కరెక్ట్ అని కేటీఆర్ చెప్పాలా? వాళ్ళని అడగండి. నేను పార్టీ సపోర్ట్ నేను తీసుకొని పార్టీ ఎమ్మెల్యేలు నా పక్కకు కూర్చోబెట్టి అవసరమైతే వాళ్ళిద్దరు ఒకటైతే నేను సైడ్ చేస్తారేమో. వాళ్ళ సైడ్ చేస్తే ఏమన్నా అవలగానా? నాకు ప్రజలు ఉన్నాక కుక్కడపల్లి ప్రజలు నాకు ఓట్లు వేసినంత వరకు నన్ను ఓడే పీకలేడు. అంతేనా? ఓడే పీకలేడు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. అట్లా అంటే నాకు కుక్కడపల్లి ప్రజలు నన్ను గెలిపించినప్పుడు నేను దేనికైనా సిద్ధం. నేను నా ప్రజలు మా కృష్ణారావు తప్పు చేసిండు, ఈయన ల్యాండ్ కాబరని మా ప్రజలు నిర్ధారించారు. ఫ్యామిలీకే ఇబ్బంది లేనిది మీకేమొచ్చింది ఇబ్బంది మరి? అరే నన్ను తిట్టింది కదన్నా, అన్న తిడతలే కదా పుత్తలేజీని వచ్చి. ఇప్పుడు వాళ్ళ కొట్లాడేందుకు వచ్చి నన్ను ఎత్తేస్తే నేనేం చేయమంటావు? ఆవిడ నేను ఒక పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్కి నా అభిమానం ప్రేమ అభిమానంతో నేను టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ టికెట్లో 2 సార్లు గెలిచాను. టీడీపీలో ఒకసారి గెలిచాను, ఒకసారి వైస్ చైర్మన్ గెలిచాను, ఒకసారి టీడీపీలో 30 ఏళ్ళు ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, మీ ఛానల్ కూడా చెప్తున్నా, మీరు ఆ ల్యాండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఐడిపిఎల్ ల్యాండ్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్, నేను సెంట్రల్ గవర్నమెంట్ రాసిన, ఈడీకి రాసిన, సిబిఐకి రాస్తున్నా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమన్నా. ఇది ఒక్కటే కాదన్నా, 307, 163 ఇది ఐడిపిఎల్ సంబంధించినటువంటి వర్కర్లది పాపం. అది ఎలా వాళ్ళకి ఇల్లుగా ఉండి జాగ్రత్త కూడా కట్టనీయకుండా వాళ్ళకి ఎలా 20 ఏళ్ళు పెట్టింది గవర్నమెంట్ 145 పైగా ల్యాండ్ అది ఐడిపిఎల్ లెవెల్ది 60 ఏళ్ళ నుంచి ఉన్నారు పాపం. వాళ్ళని ఇప్పుడు వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయిస్తలేదు గవర్నమెంట్. 50 సెంట్స్ గవర్నమెంట్ ల్యాండ్ అని పక్కకు ఎమ్మెల్యే ఎప్పుడు ప్రైవేట్ అని చెప్తున్నాడు. 307 ఇవన్నీ పెద్ద పెద్ద సర్వే నెంబర్లు 300 ఎకరాలు 400